ఫ్రెండ్స్ ఇందాక చూసిన మీరు రాముడు వీడియో ఎలా అనిపించింది మరి కామెంట్ చేయండి. మీకు రాముడు నచ్చిందా భీముడు నచ్చిందా అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి 2 hours టైం పట్టింది. ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మన రాముడు భీముడు 2 వెహికల్స్ వచ్చేసి మన హైదరాబాద్లోనే ఆటోనగర్లోనే బాడీ బిల్డింగ్ అయితే జరిగినాయి అనమాట. భీముడు వెహికల్కు బాడీ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రెడీమ్ షాప్కి అయితే తీసుకెళ్ళాను అనమాట. రెడీమ్ షాప్ వచ్చేసి మనకు ఆటోనగర్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. ఏ ట్రక్లకైనా సరే కానీ ఫస్ట్ రెడీమ్ వేయించిన తర్వాత బండి లుక్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మన రాముడు కావచ్చు భీముడు కావచ్చు ఈ రెండింటికి రెడీమ్ వేయించిన తర్వాత చాలా చేంజ్ అవుతుంటే బండి ఒక లుక్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు బాగా ఎక్కువ రాముడుకు మంచిగా అనిపించిందా రెడీమ్, భీముడుకు రెడీమ్ మంచిగా అనిపించిందా అని మీరు కామెంట్ చేయండి. రాముడు కంటే భీముడుకు మొత్తం అప్డేట్ చేయించారు అనమాట. మంచిగా అనిపించింది, ఎందుకంటే సూపర్ ఉన్నాయి. చూడంగానే మొత్తం అట్రాక్షన్ రావడం, వెనకాల ఉడక చాలా బాగా వచ్చింది అనమాట రెడీమ్ ఇట్లా. అలాగే ఈ 2 వెహికల్స్ ఉడక హైదరాబాద్ లోనే 07 ఈ పాసింగ్ పైన నెంబర్ ఈ పాసింగ్ పైన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. రెండిటికి సేమ్ వెహికల్ సేమ్ ఒకటే నెంబర్ రావడం అనేది చాలా విశేషం అనమాట. వెహికల్ నెంబర్ వచ్చేసి TS07 UK 6522 ఉంది అనమాట. ఇప్పుడు భీముడు వెహికల్ కి వచ్చేసి TS07 U2265 నెంబర్ అయితే ఉందన్నమాట. సో ఇంత ముందుకు తీసుకున్న దానికి ఇప్పుడు తీసుకున్న దానికి సేమ్ నెంబర్ లేదనుకో, నెంబర్ కొంచెం అటు ఇటు చేంజ్ అయింది అనమాట. చాలా లక్ అని చెప్పాలి నాకు ఇలాంటి నెంబర్ దొరకడం. ఈ నెంబర్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అలాగే ప్రజెంట్ ఇప్పుడు మీరు మన వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఏ ఊరు నుంచి చూస్తున్నారు, మీ ఊరు పేరు లేదా జిల్లా పేరు కానీ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ అలాగే మనం వెహికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 2 మీరు పక్క పక్కన చూడవచ్చు ఎలా అనిపిస్తుందో. అంటే మీకు ఈ రేడియం బాగుందా, ఈ రేడియం బాగుందా, రాముడు బాగుందా, భీముడు బాగుందా అనేది మీరు అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రంట్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉందనేది. రెండు సైడ్ల 2 పక్క పక్కన ఉన్నాయి కదా, చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ మన ఛానల్లో బాలాపూర్ గణేష్ 2024 ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది, అలాగే ఖైరతాబాద్ గణేష్ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ అయితే వీడియోలు తీయబోతున్నాను అనమాట. అలాగే గణేష్ వీడియోస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో జై శ్రీ గణేష్ అనేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతమంది అయితే జై శ్రీ గణేష్ అని కామెంట్ చేస్తారో ఇంతమంది మన ఛానల్ తరఫు నుంచి కామెంట్ చేస్తారు అనేసి నేనైతే గణేష్ వీడియోలు అయితే తీస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో మంచి వీడియోలు అయితే తీసుకొని వస్తాను అనమాట. నా నుంచి ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. अच्छा फिर वो बटन लगाना पड़ेगा, बटन नहीं लगाया फिर नहीं आप क्या सामान के साथ में लेके आए स्विच वगैरह। अभी चाबी भी है ना, चाबी डाउन करो एक बार। आनी चाबी भी है शोरूम का, ये ऊपर करो स्टार्ट कर लो। तमिल शोरूम को बाहर लगाना पड़ता है, बाहर लगाना पड़ता है, लेफ्ट बटन लगाना पड़ता है। अब ऐसा कर घुमा लो, घुमा के बाकी है ना उसके, हाँ ओके सकमण के बाद लग गया उसके बाद लगा लो। ये అటేజ్ పరే ఉనికి పోరా ఓకే కటిగా లాల్ బెట్ రే ఉనికి పో బ్రే